నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మోకాలి నొప్పులకు కీలు మార్పిడి శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం? తుంటి మార్పిడికి అవసరమయ్యే సందర్భాలు ఏంటి? రీప్లేస్మెంట్లో వచ్చిన అత్యంత అధునాతన సాంకేతికతలేంటి? వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ గ్రీమ్స్ రోడ్ చెన్నై సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మరియు అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ కార్తిక్ రెడ్డి మరియు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు చాలా వరకు మనం నీ రీప్లేస్మెంట్ అంటే ఎప్పటి నుంచో కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే మామూలుగా జనరల్గా వచ్చేటటువంటి రీప్లేస్మెంట్ సర్జరీల ద్వారా. కానీ ఇప్పుడు మీరు కొత్తగా రోబోటిక్ టెక్నాలజీ అన్నది మీరు ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు, మెయిన్ తమిళనాడు అండ్ ఏపీలో. సో ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఈ విధానాన్ని? నీ రీప్లేస్మెంట్ అనేది 4 దశాబ్దాలు పైబడి దీంట్లో వాడుకలో ఉంది. సో మోకాలి కీలు మార్పిడి ఆపరేషన్ ఎప్పుడు అవసరం అవుతుందంటే, ఫస్ట్ ఎనీబడి కమ్స్ టు అస్ విత్ నీ పెయిన్, ఫస్ట్ వచ్చేసి మెడికేషన్ ఇస్తాం, తర్వాత ఫిజియోథెరపీ ఇస్తాం, తర్వాత వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తర్వాత కొంచెం సింపుల్ మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేసేదానికి ట్రై చేస్తాం. ఇవన్నీకి రెస్పాండ్ కాకుండా హీ విల్ కంటిన్యూ టు హ్యావ్ పెయిన్ ఉంటే, తర్వాత డిఫార్మిటీ ఉంటే అటువంటి పేషెంట్స్కి మట్టుకు నీ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. ఈ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 4 decadesగా చేస్తున్నాం. బట్ కాకపోతే ఏంటంటే, ఫస్ట్ వచ్చిన నీ రీప్లేస్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ టు సర్వ్ ద పర్పస్ ఫర్ అబౌట్ 5 years. దాని తర్వాత వచ్చినటువంటి ఇంప్లాంట్లో వచ్చిన మార్పులు కానివ్వండి, ఎక్విప్మెంట్లో వచ్చిన మార్పు కానివ్వండి, థియేటర్స్లో వచ్చిన మార్పు వల్ల almost 10 to 15 years it is to work. But now the aim is to make it as a lifetime operation. ఒక కీలు మార్పిడి ఆపరేషన్ని లైఫ్ టైం ఆపరేషన్ చేయాలంటే దానికి తగినటువంటి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది అవసరమైంది. దానివల్ల ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇంప్లాంట్స్లో చాలా మార్పులు వచ్చినాయి. సో అదేవిధంగా టెక్నాలజీ. సో when we do conventional knee replacement, 3 to 6 degrees ఎర్రర్ జరిగేదానికి అవకాశం ఉంది. సర్జన్స్ హ్యాండ్స్లో ఐ కోఆర్డినేషన్ దాంట్లో వచ్చి 3 to 6 degrees ఎర్రర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆ ఎర్రర్ను వచ్చేసి రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో అవాయిడ్ చేయొచ్చు. సో విచ్ మీన్స్ ద ఆపరేషన్స్ డన్ విత్ రోబోట్ టెక్నాలజీ ఆర్ మోర్ యాక్యురేట్. సో అందువల్ల వచ్చేసి ఇప్పుడు వచ్చే పేషెంట్స్కి we are able to suggest this operation will serve at least for 30 to 35 years. That is the advantage of this robotic technology. సో బేసిక్గా మెయిన్ మనకి రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, అరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే తుంటి అది పక్కకు జరిగిపోయినప్పుడు చేయించేయాలి అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? మెయిన్ మనకి ఏ స్టేజ్లో మనకి ఇది అవసరం అంటారు? ఇప్పుడు మనం ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం, మోకాలు అరుగుదల. దాంట్లో వచ్చేసరికి యూజువల్గా మనం 4 గ్రేడ్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట. మనం మోకాలు ఆపరేషన్ ఎప్పుడు సజెస్ట్ చేస్తాము అంటే, ఒక ఎముక పైన ఒక ఎముక రాసుకుంటున్నప్పుడు కంప్లీట్గా కార్టిలేజ్ అంతా తొలగిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, మెట్లకి దిగేదానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇంట్లో కూడా కొన్ని స్టెప్స్ వేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే దానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఈ రోబోటిక్ ఈ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అనేది మనం అడ్వైస్ చేస్తాం అన్నమాట. ఇనీషియల్ స్టేజెస్లో వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఒక ఫిజియోథెరపీ, కొన్ని మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే బరువు తగ్గటం ఇట్లాంటివి, కొన్ని ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, అలాగే కొన్ని స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ కానీ లేదంటే కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్ వచ్చున్నాయి. సో వాటితో ఇనీషియల్ స్టేజ్లో పేషెంట్ ఫిట్ ఫర్ దట్ ప్రొసీజర్ అంటే అవి చేస్తామన్నమాట. లేదు వాటి వల్ల రిలీఫ్ కూడా లేదు, 6 months వాడున్నారు, తగ్గలేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అంటే దట్ ఈస్ ద టైమ్ టు గో ఫర్ నీ రీప్లేస్మెంట్. అండ్ మదన్ గారు, మనం చూస్తుంటాం ఇప్పటి వరకు మీరు ఏపీ అండ్ తమిళనాడులో చాలా అంటే 500 సక్సెస్ఫుల్ నీ రీప్లేస్మెంట్ జరిగింది. సో ఇప్పుడు చాలామంది కూడా ఏంటి అంటే, కొంతమంది చేయించుకోవాలి అన్న ఒక ఆశ ఉన్నా కూడా భయపడుతూ ఉంటారు. అమ్మో రోబోటెక్నిక్ అంటే ఇది మిషనరీతో కూడుకున్నది, నార్మల్ సర్జరీతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని చాలా వరకు భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి అవగాహన ఇస్తారు? మీరు చూసినట్లయితే 2022 January 8th
was the first operation done at Grims Road Apollo Hospital. సో రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించి మొట్టమొదటి ఆపరేషన్ వచ్చేసి 2022 జనవరి 8 చేసాం. సో మెయిన్గా వచ్చేసి దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ లాస్ ఉండదు. పెయిన్ ఆపరేషన్ తర్వాత పెయిన్ గురించి చాలా భయపడుతుంటారు, పెయిన్ అనేది ఉండదు. రెండోది వచ్చేసి రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. సో ప్రీవియస్గా కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో ఇట్ ఈస్ టు టేక్ అబౌట్ 4 to 6 weeks. బట్ వెన్ వీ డూ దిస్ ఆపరేషన్ యూజింగ్ దిస్ రోబోటిక్ టెక్నాలజీ 2 weeksలోనే పేషెంట్ తన పనులు తను చేసుకోవచ్చు, నార్మల్ రొటీన్కి రావచ్చు అనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నో పెయిన్, నో బ్లడ్ లాస్, దెన్ రికవరీ ఇస్ ఫాస్టర్. దెన్ ఇంకొకటి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అవసరం. చిన్న చిన్న ఎక్సర్సైజ్ వచ్చేసి పేషెంట్కే చెప్పిస్తాం, వాళ్ళే చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ విత్ దిస్ పేషెంట్, ఎస్పెషలీ డ్యూరింగ్ దిస్ కోవిడ్ టైమ్. హాస్పిటల్లో పేషెంట్ ఎంత తక్కువ కాలం ఉంటే అంత మంచిది. సో క్రాస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. ఈరోజు టెస్ట్లన్నీ వచ్చేసి అవుట్ పేషెంట్గా చెప్పిస్తాం. దాని తర్వాత నైట్ we admit the patient, next day morning we do the operation, but by evening they can go home. Okay. They can walk, they can go home. So home recovery, my philosophy is recovery is much faster, much better at home than in the hospital. So that is advantage using this technology. కార్తిక్ గారు, మనం చూస్తుంటాం ఏదైనా ఒక చిన్న సర్జరీ అంటే సర్జరీకి ముందు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని మెడికేషన్స్ కానీ లేకపోతే కొన్ని టెస్ట్లు కానీ ఇవే ఉంటాయి. సో నీ రీప్లేస్మెంట్ మెయిన్ రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫస్ట్ పేషెంట్ హిస్టరీ మీరు ఎలా అప్రోచ్ అవుతారు? ఎనీ సర్జరీ నీ రీప్లేస్మెంట్ ఇది ఒక మేజర్ సర్జరీ లాగే వస్తుంది. సో ఎనీ సర్జరీ దానికి ముందు వచ్చేసరికి మనం ప్రీ ఆప్ రొటీన్ బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. కొన్ని ట్యాబ్లెట్స్ మీరు చెప్పినట్టు కొన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. 2-3 days బ్లడ్ థిన్నర్స్ లాంటివి ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కొన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన అనెస్థెటిస్ట్ డాక్టర్ కూడా చూసి కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ అవసరమైతే తీసుకుంటారు. ఏ రిలవెంట్ స్పెషాలిటీస్ ఫిట్నెస్ అవసరమైతే అవన్నీ తీసుకొని వన్స్ పేషెంట్ క్లియర్డ్ ఫర్ సర్జరీ అంటే అప్పుడే మనం సర్జరీకి మనం తీసుకుంటాం అనమాట. సో పర్టికులర్గా రోబోటిక్ టెక్నాలజీలో వచ్చేసరికి మనం ఎక్స్ట్రాగా ఒక సిటీ స్కాన్ అనేది చేస్తాం. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ సిటీ స్కాన్ హిప్ నుంచి యాంకిల్ వరకు కవర్ చేస్తాం. సో మెయిన్ నీ రీప్లేస్మెంట్లో మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫెయిల్యూర్ అంటే రివిజన్ సర్జరీకి పోవడానికి రీజన్ వచ్చేసరికి అలైన్మెంట్ సరిగ్గా లేకపోవటం అనమాట. అలైన్మెంట్ అంటే ఏంటంటే హిప్ జాయింట్, తుంటి జాయింట్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్ ఒక లైన్లో ఉన్నాయా లేదా, మెకానికల్ అలైన్మెంట్ అంటాం. సో మనం దాని నుంచి మనం ఎక్కువ డీవియేట్ అయినప్పుడు మనం రిజిస్ట్రీస్లో చూసుకున్నట్లయితే చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో పర్టికులర్గా ఈ రోబోటిక్ టెక్నాలజీ సిటీ స్కాన్ చేయడం వల్ల మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఈ అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో దానివల్ల మనకి రివిజన్ రేట్ అనేది తగ్గిస్తాం. అంటే ఈ ఆపరేషన్ ద్వారా ఫెయిల్యూర్ రేట్ని తగ్గించేసేయచ్చు. సో దానివల్ల ఈ స్పెసిఫిక్ రొటీన్ టెస్ట్తో పాటు ఈ సిటీ స్కాన్ అనేది మనం ఎడిషనల్గా ఈ రోబోటిక్లో చేయడం జరుగుతుంది. మదన్ గారు, బేసిక్గా మనం ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా చాలామందికి మోకాలి అరుగుదల లేదంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సర్జరీ చేయాలంటే పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే చేయాలి అని ఏమైనా ఉందా, లేకపోతే స్టార్టింగ్ నుంచి ఏమైనా చేయాలి? ఏం లేదు. ఇంకోటి ఏంటంటే చాలామంది వచ్చేసి ఒక అపోహ ఉంది, ఈ ఆపరేషన్ వచ్చేసి 60 years తర్వాత వాళ్ళకే చేయాలని చెప్పి. యాక్టివ్ లైఫ్ ఈజ్ బిఫోర్ 60. When the patient is active, that is the time he needs to be pain free. అందుకోసం చెప్పేసి ఈ టెక్నాలజీ యూజ్ చేసి కొత్త ఇంప్లాంట్ యూజ్ చేసి ఆపరేషన్ చేయొచ్చు. ఏ వయసు వాళ్ళకైనా చేయొచ్చు. డెఫినెట్గా దట్ విల్ బి బెనిఫిటెడ్. మనం బేసిక్గా ఏదైనా ఒక సర్జరీ తీసుకుంటే మెయిన్ మనకు మోకాలంటే వెయిట్ మొత్తం అంతా కూడా మనకి కాళ్ళ మీదే పడుతూ ఉంటుంది. సో ఫస్ట్ వెయిట్ తగ్గాలి అన్నది ఒక ప్రపోజల్ పెడతారు. దెన్ తర్వాత వచ్చేసి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయరు అనేసి, అది కంట్రోల్ అయ్యాకే చేస్తాము అనేసి అంటే ఈ రోబోటిక్ టెక్నాలజీలో కూడా ఇవన్నీ మీరు చూస్తారా? మీరు చెప్పినట్టు డయాబెటిక్ అయితే సర్జరీ చేయకూడదని ఎక్కడ లేదు. సో మనకు సర్జరీకి దగ్గర మనకి నోన్ డయాబెటిక్ ఆల్రెడీ మెడికేషన్
తీసుకుంటున్నా, ఇన్సులిన్ తీసుకుంటున్నా, మనం వాళ్ళ బ్లడ్ షుగర్స్ అన్నీ మనం మానిటర్ చేస్తాం. సో సర్జరీకి ముందు వాళ్ళని కంట్రోల్ చేసిన తర్వాతనే మనం సర్జరీకి తీసుకోవటం జరుగుతుంది. అలాగే డ్యూరింగ్ ద సర్జరీ అంతా, ఈ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేది మనం మెడిసిన్స్తో కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ సేఫ్ ఫర్ డయాబెటిక్స్ టు అండర్గో దిస్ ప్రొసీజర్. సో మీరు ఫస్ట్ టైం రోబోటిక్ టెక్నాలజీతో నీ రీప్లేస్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం జరిగింది కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అనుభవాన్ని కాస్త మా వ్యూవర్స్కి షేర్ చేసుకుంటారా? ఫస్ట్లో వచ్చేసి వీ బీన్ డూయింగ్ దిస్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఫర్ 3 decades. బట్ కొత్తగా ఈ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు కొంచెం టైం ఎక్కువైంది. యూజువల్గా వచ్చేసి టేక్స్ అబౌట్ 1 hour ఇన్ మై హ్యాండ్స్ ద ఆపరేషన్. బట్ ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఆపరేషన్ చేసినంత వరకు ఇట్ టుక్ అబౌట్ 1.5 hour. నౌ వీఆర్ ఏబుల్ టు మ్యాచ్ ద టైమింగ్ compared to the conventional knee replacement. So now it became routine for us. So January 8th, first operation is 2022. Now December 2022, we finished 500 replacements. Now the timing is almost matching with the conventional knee replacement. And patients are happy that pain is less and they are able to go home faster. Yes. That is the biggest advantage for the patients. అండ్ బ్లడ్ కూడా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఒక పేషెంట్కి మనం సర్జరీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హిస్టరీ అనేది మనం చూస్తాం. సో మీరు ఎలాంటి హిస్టరీ పరిగణలోకి తీసుకుంటారు? ఖచ్చితంగా వెన్ దే కమ్ టు అవర్ పేషెంట్స్ వీ అసెస్ క్లినికలీ వాట్ ఆల్ ది ఫస్ట్ వచ్చేసి నిజంగా ఎగ్జామిన్ చేస్తాము, దాని తర్వాత వచ్చేసి ఎక్స్రేస్ ఇస్తాము, దాని తర్వాత సిటీ స్కాన్ తీస్తాము. అలాంగ్ విత్ దట్ we assess the comorbid conditions, whether the patient is suffering with any heart disease, whether the patient has got any respiratory problem, whether the patient has got any diabetes or hypertension. These are 4 things definitely we will assess. Then next thing is we'll assess what medication patient is taking. Especially if the patient is on blood thinners, we ask them to stop it at least 3 to 4 days before the operation. Then it becomes convenient for us. So we get clinical examination, anesthetic opinion, and also the patient is assessed by the physician. Then the day before night we admit the patient and do the operation. ఓకే. కార్తిక్ గారు, మేము కొన్ని కేసెస్ గురించి విన్నాం. ఏంటంటే ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా సర్జరీ ఫెయిల్ అయింది అనేసి అంటూ ఉంటారు, ఇంకా పెయిన్ ఎక్కువ అయింది అనేసి బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా రోబోటిక్ టెక్నాలజీలో మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుందా? కరెక్ట్. మీరు చెప్పినట్టు ఫెయిల్యూర్కి రీజన్స్ వచ్చేసరికి మనకు మోస్ట్ కామన్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకటి ఇన్స్టెబిలిటీ అంటాం, అంటే జాయింట్ లూజ్గా అయిపోవడం, నడుస్తున్నప్పుడు స్టేబుల్గా లేకుండా పడిపోయిన ఫీలింగ్ ఉండటం, లేదంటే పెయిన్, దానివల్ల విపరీతమైన నొప్పి రావడం. ఇన్ఫెక్షన్ రేట్ అనేది మనకి ఇప్పుడు చాలా తగ్గిపోయినది. లేటెస్ట్ టెక్నాలజీ, మన మాడ్యులర్ థియేటర్స్ కానివ్వండి, స్టెరైల్ టెక్నిక్స్ మనం ఏదైతే వాడుతున్నాం, ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోయింది. రీజన్ ఫర్ రివిజన్. ఇన్స్టెబిలిటీ కానీ మాల్ అలైన్మెంట్ అంటాం, ఇందాక మనం చెప్పినట్టు హిప్ జాయింట్ యాంకిల్ జాయింట్తో కంపేర్ చేసుకున్నప్పుడు నీ జాయింట్ కరెక్ట్గా లైన్లో లేకపోవడం, దానివల్ల వేర్ అండ్ టైర్ త్వరగా, ఆర్టిఫిషియల్ జాయింట్ కూడా వేర్ అండ్ టైర్ ఉంటుంది. సో అది త్వరగా వేర్ అండ్ టైర్ అయిపోయి మళ్ళీ తిరిగి పేషెంట్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఈ రోబోటిక్ టెక్నాలజీలో మనం 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఆ అలైన్మెంట్, హిప్ జాయింట్ యాంకిల్ జాయింట్తో అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బ్యాలెన్సింగ్ అనమాట, అంటే ఒకవైపు లూజ్గా ఒకవైపు టైట్గా లేకుండా మూమెంట్ అంతా, కాళ్ళు చాపి మడిచే టైంలో అంతా మూమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఈ రోబోటిక్ టెక్నాలజీతో మనం చేయగలం. ఈ 2 రీజన్స్ వల్ల ఓవరాల్గా మనకి ఫెయిల్యూర్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి. సో దిస్ ఈజ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపరేషన్గా మనం చేసేయచ్చు. ఓకే. మదన్ గారు, ఇప్పుడు చాలామంది, మీరు కూడా చెప్పారు, రోబోటిక్ టెక్నాలజీ ట్రీట్మెంట్ తర్వాత మనం మామూలుగా నడుస్తూ వెళ్ళిపోవచ్చు, మన వర్క్ మనం చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. బట్ కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జర్నీ ఉంటుంది, వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. సో ఇలాంటివి కూడా చేసుకోవచ్చా, లేదంటే ఇలాంటివి ఏమైనా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలి? ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్ ఎక్సెప్ట్ 2 things. ఒకటి వచ్చేసి కింద పద్మాసనం వేసి కూర్చోకూడదు. ఓకే. రెండోది వచ్చేసి ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకూడదు, కమోడ్ యూజ్ చేయాలి. ఈ 2 ప్రికాషన్ తప్ప మిగతా నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్. దే కెన్ స్టాండ్, దే కెన్ స్టేర్ క్లైంబ్, దే కెన్ వర్క్ ఇన్ ద కిచెన్, దే కెన్ ఈవెన్ సమ్ ఆఫ్ మై పేషెంట్స్ దే ప్లే టెన్నిస్. సో దట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే కెన్ ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్. ఇంకోటి
మీరు ఫస్ట్ అలైన్మెంట్ గురించి చెప్పినారు కదా, కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో సక్సెస్ రేట్ వచ్చేసి 85 to 90%. ఓకే. వెరాజ్ యూజింగ్ దిస్ రోబోటిక్ టెక్నాలజీ ద సక్సెస్ రేట్ ఈజ్ 100%. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే వీ యూస్ టు డూ ద ఆపరేషన్స్, ద పేషెంట్స్ కమ్ ఫర్ ఫాలో అప్ వచ్చినప్పుడు 1 in 20 దే సే డాక్టర్ ఐ హ్యావ్ పెయిన్ హియర్, ఐ హ్యావ్ దిస్ వన్ దట్ వన్. Then we do examine the patient. Then we send for the X-rays. We see the X-rays. We think everything is perfect, but still patient is unhappy. సో దీనికి కారణం ఏందని ఆలోచిస్తే ఇంప్లాంట్స్ పెట్టినటువంటి విధానంలో రొటేషన్స్లో 3 to 6 degrees ఎర్రర్ జరిగి ఉంటుంది. ఆ 3 to 6 degrees ఎర్రర్ వల్ల ఇట్ కాజెస్ ప్రెషర్ ఆన్ ది సరౌండింగ్ లెగ్మెంట్స్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద పెయిన్. అది రోబోటిక్ టెక్నాలజీతో ఆపరేషన్ చేస్తే ఆ విధమైనటువంటి నొప్పి ఉండదు. రేంజ్ ఆఫ్ మూమెంట్ ఈస్ గుడ్ అండ్ అలైన్మెంట్ ఈస్ గుడ్ అండ్ ఇంప్లాంట్ లాంగివిటీ ఈస్ మోర్. ఇట్ విల్ లాస్ట్ అట్ లీస్ట్ 30 years అకార్డింగ్ టు ద అసెస్మెంట్. ఓకే. అండ్ మదన్ గారు, ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్ అంటే చాలా వరకు బయట కంట్రీస్కి వెళ్ళి చేయించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మీరు తీసుకొని వచ్చారు. ఎందుకు మీకు ఇక్కడ తీసుకొచ్చి ఈ ట్రీట్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? దానికి రీజనే? సో ఈ టెక్నాలజీ చేయడం వలన 30 to 35 years వరకు ఇంప్లాంట్స్ మనకు ఉంటుంది కాబట్టి రివిజన్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాదు. దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ ఇట్. కార్తిక్ గారు, మదన్ గారు ఆల్రెడీ చెప్పారు ఏంటి అంటే ఇందులో సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది అన్నారు. మనం బేసిక్గా సాధారణ శస్త్రచికిత్సలు తీసుకున్నాం అనుకో, దాంట్లో అమెరికా అన్నది కరెక్ట్గా లేకపోవడం అనేది మెయిన్ ఫెయిల్యూర్ అనేసి మీరు కూడా అన్నారు. సో దాంతో కంపేర్ చేస్తే రోబోటిక్ అన్నది ఆ చికిత్స విధానం ఎలా ఉంటుంది? అమెరికా కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా సరే ఆ ట్రీట్మెంట్ అనేది ఎలా కొనసాగుతుంది? 100% మనం ఎందుకన్నామంటే మెయిన్గా నీ రీప్లేస్మెంట్లో చూసుకుంటే సక్సెస్కి 2 important ఫ్యాక్టర్స్ ఇందాక డిస్కస్. ఒకటి వచ్చేసరికి అలైన్మెంట్, ఇంకొకటి వచ్చేసరికి సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ అంటాం అనమాట. సో ఈ అలైన్మెంట్ అనేది మనం సిటీ స్కాన్ చేయటం వల్ల మనకి ఆపరేషన్కి వెళ్ళడానికి ముందుగానే మనకి బోన్ ఎంత కట్ చేయాలి, ఎంత యాంగిల్లో కట్ చేయాలి, ఏ రకంగా అమర్చాలి మన ఇంప్లాంట్స్ అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మనం ఒకసారి సర్జరీకి స్టార్ట్ చేసిన తర్వాత ఎటువైపు టైట్గా ఉంది, ఎటువైపు లూజ్గా ఉంది, మన ఎయిమ్ వచ్చేసరికి రెండు వైపులా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఒకవైపు టైట్గా, ఒకవైపు లూజ్గా కాకుండా. కన్వెన్షనల్గా మనం సర్జరీ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ద సర్జన్స్ ఫీల్. మనం సర్జన్ వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళ చేత్తో ఫీల్ అయ్యేదే ఇది టైట్గా ఉన్నది, ఇక్కడ కొంచెం లూజ్గా ఉన్నదని వాళ్ళు చూసేవాళ్ళు. సో ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి కూడా కాదు. ఇప్పుడు వచ్చేసరికి మనం 1 degree, 2 degrees, 0.5 degree, 0.5 mm బోన్స్ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. సో ఒకవైపు టైట్గా ఉన్నది అంటే వీ కెన్ అగైన్ ప్లాన్ బెటర్ అండ్ అంత యాక్యురసీతో, అంటే 0.5 mm యాక్యురసీ అంత కట్ చేసి 0.5 degrees కూడా మనం పొజిషన్ చేంజ్ చేసి బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా చేయగలం. సో మనకి రియల్ టైంలో కూడా వాల్యూస్ తెలుస్తూ ఉంటాయి. కన్వెన్షనల్లో అయితే మనం జస్ట్ కళ్ళతో చూసి చేతితో ఫీల్ అవ్వాలి కరెక్ట్గా ఉన్నదా లేదా అని. కన్వెన్షనల్ వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్స్, మనకు కనిపిస్తూ ఉంటాయి, మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. సో పేషెంట్ను మనం ఆపరేషన్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత సర్జన్ ఈజ్ కాన్ఫిడెంట్, ఎందుకంటే అలైన్మెంట్ కరెక్ట్గా పెట్టాము, మనకు బ్యాలెన్సింగ్ అంతా కరెక్ట్గా అయింది, దిస్ పేషెంట్ విల్ డూ వెల్ డెఫినెట్లీ అనేది ఆ కాన్ఫిడెన్స్తో సర్జన్ కూడా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తాడు అనమాట. ఓకే. మదన్ గారు, ఈ ఇంప్లాంట్ అన్నది దాని లైఫ్ ఎలా ఉంటుంది? అంటే చాలామంది అనుకుంటారు దీనికి మళ్ళీ ఇంకా సెకండ్ సిట్టింగ్ ఏమైనా ఉంటుందేమో, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం మొదటి లాగానే సర్జరీ చేయించుకోవాలేమో అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు? రోబోటిక్ టెక్నాలజీలో చూసినట్టు మీరు ఆపరేషన్ వచ్చేసి పేషెంట్కి 2 types చేస్తాం. ఇన్ ద సెన్స్, వన్ ఈజ్ వర్చువల్ ఆపరేషన్. ఓకే. సో we do CT scan of the patient. We'll give it to the computer. The computer gives me model. So on that model, I do operation day before. సో వచ్చేసి ఈ పర్టికులర్ పేషెంట్కి ఏ విధమైన ఇంప్లాంట్ కరెక్ట్గా ఉంటుంది, ఏ సైజ్ కరెక్ట్గా ఉంటుంది, ఏ రొటేషన్ పెడితే కరెక్ట్ ఉంటుంది, అవన్నీ వచ్చేసి కంప్యూటర్ స్క్రీన్ మీదనే టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఆపరేషన్. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ వీ గో విత్ దిస్ సేమ్ ప్లాన్, వీ ఎగ్జిక్యూట్, దట్ ఈస్ అ రియల్ ఆపరేషన్, దెన్ కమ్ అప్, విచ్ మీన్స్ ది సర్జరీ ఈస్ ఆల్రెడీ డన్ ఇన్ మై మైండ్ డే బిఫోర్. So, actual operation happens next morning. The accuracy, the precision, the precision of the operation, the accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happens next morning. The accuracy, the precision of the operation is very high. So, actual operation happ
to increase almost 100%. ఓకే ఓకే కార్తిక్ గారు, ఆఫ్టర్ సర్జరీ తర్వాత కొద్ది రోజులు ఫిజియోథెరపీ అన్నది మెయిన్ చేయించాలి అనేసి అంటూ ఉంటారు. అలా ఎంతకాలం చేయించాలంటారు? ఫిజియోథెరపీ అనేది కంపల్సరీగా చేయించాలి అని ఏం లేదు. అంటే ఫిజియోథెరపీ అంటే సింపుల్ ఎక్సర్సైజెస్. సో ఈ ఎక్సర్సైజెస్ పేషెంట్ వాళ్ళంతటి వాళ్ళే కనుక చేసుకోగలిగితే ఫిజియోథెరపిస్ట్ అనేది అవసరం అనేది చాలా తగ్గిపోతుంది. దీంట్లో రోబోటిక్ ఆపరేషన్లో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. ప్రీవియస్ కన్వెన్షనల్గా మనం చేసినప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువ ఉండటం వల్ల ఫిజియోథెరపిస్ట్ సహాయం ఎక్కువ రోజులు అవసరం అవుతుంది. సో దీంట్లో వచ్చేసరికి మనం ఈ రోజు ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ రోజే ఇంటికి పంపిస్తా ఉన్నాం. ఆ పేషెంట్ వచ్చేసరికి హ్యాపీగా పెయిన్ ఫ్రీగా వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఎక్సర్సైజులు వాళ్ళే చాలా వరకు మేనేజ్ చేసుకునే స్టేజ్లో ఉన్నారు చాలా వరకు అందరూ. సో సింపుల్ ఎక్సర్సైజ్ మనం హాస్పిటల్ ఏవైతే చూపిస్తామో అవి ఇంట్లో చేసుకుంటారు. మనకి మళ్ళీ మధ్యలో ఫాలో అప్కి వస్తారు, మనమే ఎక్సర్సైజ్ చూపిస్తాము, వాళ్ళు చేసుకుంటారు. అలాగనమాట. సో ఫిజియోథెరపీ అవసరాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే. అండ్ మెడికేషన్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ తర్వాత? ఆఫ్టర్ మెడికేషన్ అంటే యూజువల్గా వచ్చేసి యాంటీబయాటిక్ వచ్చేసి 3 డోసెస్ ఇస్తాము. తర్వాత వచ్చేసి పెయిన్ మెడికేషన్ వచ్చేసి యాక్చువల్గా మా డాక్టర్ శ్రీనివాస్ విల్ ఎక్స్ప్లెయిన్ బట్ దాన్ని. సో విల్ గివ్ మైల్డ్ మెడికేషన్. ఇంతకుముందు వచ్చేసి కన్వెన్షనల్ని రిప్లేస్ చేసినప్పుడు ఓపియాయిడ్స్ ఉంటాయి. ఓపియాయిడ్స్ అంటే మార్ఫిన్, బెథడిన్ అట్లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి నొప్పి తగ్గించడం. వాటితో డిసడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ విల్ ఫీల్ డ్రౌజీ, then they will have vomiting, they cannot walk, this kind of thing. ఇప్పుడు వచ్చేసరికి పెరిఫెరల్ నర్వ్ బ్లాక్ సిస్టమ్ వలన సెన్సరీ పార్ట్ మట్టుకు తగ్గుతుంది. పేషెంట్ ఈజ్ కాన్షియస్, పేషెంట్ యూరినరీ రిటెన్షన్ ఉండదు, వామిటింగ్ ఉండదు, దే కెన్ టేక్ నార్మల్ ఫుడ్, దే కెన్ వాక్. సో వన్స్ ఆఫ్ ద వాక్ that gives them a confidence. So that's how they recover much faster. శ్రీనివాస్ గారు, బిఫోర్ కావచ్చు ఆఫ్టర్ కావచ్చు సర్జరీకి మెయిన్ వచ్చేసి బిఫోర్ అనస్థీషియా ఇస్తారు. ఆఫ్టర్ తీసుకునే మెడికేషన్లో కూడా కొద్దిగా ఈ మత్తు అన్నది ఉంటుంది. దానివల్ల కూడా కొంతమందికి పడకపోవడము, వామిటింగ్ సెన్సేషన్, ఇందాక మదన్ గారు చెప్పినట్లు ఇలా ఉంటుంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? So the pain management after total knee replacement is major concern for many patients. Yes. So previously like how it started was 2-3 decades before, only oral and IV medications were available for pain management. So patients feel like drowsy and they will not be able to walk immediately after the surgery and they will not be comfortable. That is 2-3 decades before. Okay. Then we moved to epidural analgesia, where below both the lower limbs will be numb and they will not have any pain after the surgery. But problem with that is we have to catheterize the patient. Okay. So the chances of infection is more and they will not be able to walk immediately after the surgery. So the technique what we follow currently is, first I'll examine the patient when he or she is scheduled for the surgery, and I will explain in detail how intra-op and post-op is going to be. And the anesthetic technique what I follow is, in the theatre, single short acting spinal anesthesia. That anesthetic effect will be there for 1.5 hours only. Okay. So after that, how we are going to manage pain? For that is our newer technique, like nerve block technique has come. So with ultrasound guided, I do a saphenous nerve block, so that the particular portion of the joint will be numb, but they'll be able to walk immediately after the surgery. Okay. So the opioids previously what we were using, we are not using it currently. So the chances of vomiting is less and muscle strength is preserved. So they can walk immediately after the surgery. And because of non-opioid medication, they can have food also immediately 2 hours after the surgery. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. రోబోటిక్ టెక్నాలజీలో నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎలాంటి అధునాతనమైన ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.